ఢిల్లీలోని షాహీన్బాగ్ ప్రాంత నివాసులు తమ అనుమతి లేకుండా తమ ప్రాంతంలో పక్షి కూడా ఎగరలేదని చెప్పుకునేవారు. కానీ ఒక రాత్రి సుమారు తెల్లవారుజామున 2 గంటలకు ఢిల్లీ పోలీసులు ఈ అపోహను శాశ్వతంగా తొలగించారు. ఆ రాత్రి షాహీన్బాగ్ ప్రాంతంలోని ఒక సందులో ఢిల్లీ పోలీసు మరియు ఎన్ఎస్జీ కమాండో వాహనాల శబ్దం అకస్మాత్తుగా పెరిగింది. కొద్దిసేపటికే ఎన్ఎస్జీ కమాండోలు ఆ సందులోని పలు ఇళ్ల పైకప్పులపై మోహరించారు. ఢిల్లీ పోలీస్ సూపరింటెండెంట్ అధికారుల బృందంతో కలిసి ఒక ఇంటి తలుపు తట్టారు. తలుపు తట్టిన కొద్దిసేపటికే తెల్ల కుర్తా పైజామా ధరించిన ఒక వ్యక్తి తలుపు తెరిచాడు. ఆ వ్యక్తి తలుపు తెరవగానే బయట నిలబడి ఉన్న ఢిల్లీ పోలీస్ సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీస్ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని సందు బయట వీధిలో నిలిపి ఉంచిన వాహనంలోకి ఎక్కించే వరకు పైన తమ స్థానాల్లో ఉన్న ఎన్ఎస్జీ కమాండోలు తమ ఆపరేషన్కు ఏదీ ఆటంకం కలిగించకుండా అన్ని వైపులా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. వారు పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తిని అరెస్టు చేస్తే అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ స్టేషన్కు గానీ ఏ రహస్య విచారణ గదికి గానీ తీసుకెళ్లరని సమాచారం అందింది. ఎందుకంటే అతనికి ఏ ప్రమాదం ఎదురైనా కాపాడటానికి తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్న ఒక బలమైన బృందం అతడి చుట్టూ ఉంది. కానీ ఆ వ్యక్తి ఎవరు? అతడు అంత కుప్రసిద్ధుడు, ప్రమాదకారి అయితే షాహీన్బాగ్లోని ఆ సందులో అంత మామూలుగా ఎలా జీవిస్తున్నాడు? ఢిల్లీ పోలీసులు, ఎన్ఎస్జీ కమాండోలు ఈ చర్య తీసుకోవడానికి కారణమేమిటి? పట్టుబడిన వ్యక్తి ఉగ్రవాదా, లేక తీవ్రమైన ముప్పు కలిగించే నేరం చేయడానికి సిద్ధమవుతున్నాడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో మీకు లభిస్తాయి. కాబట్టి వీడియోను పూర్తిగా చూడటం మర్చిపోకండి. నిజానికి ఆ రాత్రి ఢిల్లీ పోలీసులు పట్టుకున్న వ్యక్తి పేరు మహమ్మద్ షేక్. అయితే అతడు సాధారణ వ్యక్తి కాదు. గత కొన్ని రోజులుగా సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఒక కుట్ర పన్నుతున్నాడు. బయటి ప్రపంచానికి ఈ వ్యక్తి ఒక సాధారణ దర్జీలా కనిపించాడు. కానీ అతని వృత్తి అతని దుష్ట ఉద్దేశాలను కప్పిపుచ్చడానికి ఒక ముసుగుగా పనిచేసింది. తద్వారా ఎవరూ అతన్ని అనుమానించకుండా చూసుకుంది. అయితే ఢిల్లీ పోలీసులకు అతని అసలు గుర్తింపు ఎలా తెలిసింది? మరియు మోదీకి అతను ఏమి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు? దానివల్ల ఢిల్లీ పోలీసులు అతన్ని రాత్రికి రాత్రి అరెస్టు చేయాల్సి వచ్చింది. అసలు జరిగిందేమిటంటే, భారతదేశ అంతర్గత నిఘా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ భారతదేశంలో ఒక పెద్ద ఉగ్రవాద దాడి జరగబోతోందని ఒక మూలం నుండి తెలుసుకుంది. అయితే ఈ దాడి ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతుందనే దాని గురించి వారికి ఎలాంటి సమాచారం లేదు. అందువల్ల ఐబీ ఈ నిఘా సమాచారాన్ని భారతదేశ అంతర్జాతీయ నిఘా సంస్థ అయిన రాతో పంచుకుంది. రా ఈ నిఘా సమాచారాన్ని అందుకున్న వెంటనే కొద్దిసేపటికి దాని ఏజెంట్లలో ఒకరు రాకి తెలియజేస్తూ కొంతమంది వ్యక్తులు సరిహద్దు దాటి రహస్యంగా భారతదేశంలోకి ప్రవేశించారని మరియు భారతదేశానికి రావడానికి వారికి ఒక బలమైన ఉద్దేశ్యం ఉందని చెప్పారు. దీనికోసం వారికి పిఓకే ప్రాంతంలో చాలా రోజుల పాటు శిక్షణ ఇవ్వబడింది. దీంతోపాటు జరగబోయేది ఏదైనా ఢిల్లీలోనే జరుగుతుందని, అందుకు సంబంధించిన సన్నాహాలు ఢిల్లీలోని ఏదో ఒక మూలలో రహస్యంగా జరుగుతున్నాయని ఒక వార్తా నివేదిక కూడా ధృవీకరించింది. జరగబోయేది ఏదైనా ఢిల్లీలోనే జరుగుతుందని భద్రతా సంస్థలకు ఇప్పుడు స్పష్టమవ్వడంతో భారతదేశంలో ఏదో పెద్ద పని చేయడానికి సరిహద్దు దాటుతున్నవారు అప్పటికే ఢిల్లీకి చేరుకున్నారని స్పష్టమైంది. కానీ భద్రతా సంస్థలకు అతిపెద్ద సవాలు ఏమిటంటే, ఢిల్లీ యొక్క భారీ జనాభాలో ఆ కొద్ది మందిని కూడా కనుగొనడం చాలా కష్టంగా మారింది మరియు తరువాత ఏమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. కానీ అప్పుడు ఒక వార్తా నివేదిక వెలువడింది. అది భద్రతా సంస్థలను ఆ వ్యక్తులకు ఒక అడుగు దగ్గర చేసింది. ఆ వార్త ఏమిటంటే, ఒక యువకుడు ఇటీవల ఢిల్లీ పోలీసులలో చేరాడు మరియు అతని తండ్రి మహేష్ ఢిల్లీలో ఒక టీ స్టాల్ నడుపుతున్నాడు. వారు నివసిస్తున్న అద్దె ఇల్లు ఆ రాత్రి ఢిల్లీ పోలీసులు ముహమ్మద్ షేక్ను పట్టుకున్న అదే షాహీన్బాగ్ ప్రాంతంలో ఉంది. ఢిల్లీలో టీ స్టాల్ నడిపే ఈ మహేష్ అనే వ్యక్తి ఆ ఆపరేషన్లో ప్రధాన పాత్ర పోషించాడు. జరిగిందేమిటంటే, మహేష్ అద్దెకు తీసుకున్న ఇంటికి సరిగ్గా ఎదురుగా ఉన్న ఇల్లు మహమ్మద్ షేక్ది. కొన్ని రోజులుగా మహేష్ తన ఇంటికి ఇంతకు ముందెన్నడూ చూడని కొందరు వ్యక్తులు రావడం పోవడం గమనించాడు. అయితే గత 10 నుండి 15 రోజులుగా వారు తరచుగా అతని ఇంట్లోకి రావడం పోవడం కనిపించింది. వారు ముస్లింలుగానే కనిపించారు, కానీ వారి కార్యకలాపాలు మహేష్కు వింతగా అనిపించాయి. మొదట్లో మహేష్ దీనిని పెద్దగా పట్టించుకోలేదు.
అవును, కానీ గత 4-5 రాత్రులుగా తెల్లవారుజామున 2 మరియు 3 గంటల సమయంలో ఒక వ్యాన్ వారి ఇంటి ముందు ఆగేది. వారు అందులో ఎక్కి ఎక్కడికో వెళ్ళి సూర్యోదయానికి ముందే తిరిగి వచ్చేవారు. ఢిల్లీలో ఏదో పెద్ద సంఘటన జరగబోతోందని, కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు నగరంలోకి ప్రవేశించారని ఢిల్లీ పోలీస్ శాఖ అంతటా వార్త వ్యాపించడంతో మహేష్ కొడుకుకు కూడా ఈ విషయం తెలుసు. ఒకరోజు మహేష్ ఇంట్లో ఉన్నప్పుడు తన కొడుకుతో మాట్లాడుతున్నాడు. ఆ సంభాషణలో మహేష్ ఈ సమాచారాన్ని తన కొడుకుతో పంచుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే తన కొడుకు తాను నివసించే వీధిలో కొన్ని కార్యకలాపాలు జరుగుతున్నాయని కొంతమంది ఉన్నతాధికారులైన ఢిల్లీ పోలీస్ అధికారులకు తెలియజేశాడు. ఈ నిఘా సమాచారం ఢిల్లీ పోలీసుల నుండి ఐబీకి, ఆ తర్వాత ఐబీ నుండి రాకి చేరవేయబడింది. ఈ విషయం రా అధికారులకు తెలియగానే వారు ఈ వార్తను భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పంచుకున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు అజిత్ దోవల్ ఒక అంతర్జాతీయ మిషన్ మీద మరో దేశానికి వెళ్లడంతో దేశంలో లేరు. అయితే తిరిగి వచ్చిన తర్వాత దోవల్ ఆ పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. అయితే షాహీన్ బాగ్ వంటి ప్రాంతం నుండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని అరెస్టు చేయడం సరైనది కాదు. ఎందుకంటే అది ఒక వర్గం ఆధిపత్యం ఉన్న ప్రాంతం. అక్కడ అల్లర్లు జరిగే ప్రమాదం ఉంది. అందువల్ల ఆధారాలు సేకరించడానికి దోవల్ మహమ్మద్ షేక్ను పర్యవేక్షించడానికి పలువురు ఏజెంట్లను పంపాడు. ఈ ఏజెంట్లు అతడిని 24/7 పర్యవేక్షించారు. దృష్టిని మళ్లించి దాడిని వేరే చోటికి మళ్లించడానికి ఇలాంటి వార్తలు ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేసి ఉండవచ్చనే భయంతో అజిత్ దోవల్ ఇతర కార్యకలాపాలను కూడా పర్యవేక్షించాడు. ఇప్పుడు వారిని పర్యవేక్షించడం ప్రారంభించినప్పుడు మహమ్మద్ షేక్ ఇంటికి 5 వ్యక్తులు వస్తున్నట్లు కనుగొనబడింది. ఆ 5 ఒక వృద్ధురాలు ఉంది. అయితే ఆ వృద్ధురాలు అకస్మాత్తుగా అదృశ్యమైంది. అంటే ఆ వృద్ధురాలిని మినహాయించి కేవలం 4 మాత్రమే మహమ్మద్ షేక్ ఇంటికి వస్తున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ 4 ఒకరు కూడా అదృశ్యమయ్యారు. క్రమంగా ఆ 5 మహమ్మద్ షేక్ ఇంటికి రావడం మానేశారు. ఈ పర్యటనలు ఆగిపోయినప్పుడు వారు బహుశా కొద్ది రోజుల పాటు అతడిని సందర్శించి తిరిగి వెళ్లిన బంధువులేనని భద్రతా సంస్థలు అనుమానించాయి. అయితే భద్రతా సంస్థల అంచనా పూర్తిగా తప్పని తేలింది. ఎందుకంటే ఆ వ్యక్తులు మహమ్మద్ షేక్ బంధువులు కాదు. పైగా భారతదేశంలో ఉగ్రదాడి చేయడానికి పాకిస్తాన్ నుండి సరిహద్దు దాటి వచ్చిన వారు. ఆ ఉగ్రదాడి ఏదో సాధారణమైనది కాదు. అది ఒక ఆత్మాహుతి దాడి. అది గనక సఫలమై ఉంటే మనం ఇప్పుడు మన దేశానికి చెందిన మరో ప్రధానమంత్రిని కోల్పోయి ఉండేవాళ్లం. బీహార్లోని పాట్నాలో నరేంద్ర మోదీ ర్యాలీ నిర్వహించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదృష్టవశాత్తు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అయిన మహేష్ కుమారుడిని ఆ ర్యాలీ జరిగే ప్రదేశానికి కేటాయించారు. ప్రధానమంత్రి మోదీ ర్యాలీకి సుమారు వారం రోజుల ముందు ఆయన భద్రతా సంస్థలైన ఎస్పీజీ మరియు ఎన్ఎస్జీలతో పాటు సహాయకులుగా పనిచేస్తూ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వారిని పంపారు. భద్రతా కారణాల దృష్ట్యా మేము ఇక్కడ ఆ బాలుడి పేరును ప్రస్తావించలేము. అతనక్కడ విధి నిర్వహణలో ఉన్నప్పుడు అతనికి అకస్మాత్తుగా ఒక విషయం తట్టింది. అసలు జరిగిందేమిటంటే, ఆ ప్రదేశానికి బదిలీ కాకముందు అతను తన తండ్రితో కలిసి అదే షాహీన్బాగ్ ప్రాంతంలోని వారి అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఆ 5 వ్యక్తులు మహమ్మద్ షేక్ ఇంటికి 2-3 సార్లు రాకపోకలు సాగించడం చూశాడు. అందువల్ల అతనికి వారి ముఖాలు బాగా గుర్తున్నాయి. కానీ ఆ తర్వాత ర్యాలీకి సుమారు 5 రోజుల ముందు మోదీ ర్యాలీ జరగాల్సిన మైదానంలో భద్రతా విధుల్లో ఉన్నప్పుడు అతను ఆ 5 వృద్ధ మహిళల్లో ఒకరిని అక్కడ చూశాడు. ఆమెను చూడగానే గత కొన్ని రోజులుగా మహమ్మద్ షేక్ ఇంట్లో కనిపిస్తున్న మహిళ ఈమెనని ఆ కానిస్టేబుల్ భావించాడు. మొదటి రోజు ఆమెను అక్కడ చూసినప్పుడు అతను దాన్ని పట్టించుకోలేదు. కానీ 3-4 రోజుల పాటు ఆమె అదే మైదానంలో తిరుగుతూ ఉండటాన్ని గమనించాడు. ఆమె కళ్ళు నిరంతరం దేనినో గమనిస్తున్నట్లుగా నేలవైపే తదేకంగా చూస్తూ ఉండటాన్ని కూడా అతను గమనించాడు. ఇలా జరిగినప్పుడు అతను తన పై అధికారికి సమాచారం అందించాడు. దీని తర్వాత ఇతర భద్రతా సంస్థలకు ఈ విషయం తెలియగానే ర్యాలీ జరిగే రోజున ఆ మహిళ మైదానం సమీపంలో ఎక్కడ కనిపించినా ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించకూడదని వారు ఆదేశించారు. ఈ సంఘటన జరిగిన కేవలం 1 రోజు తర్వాత ప్రధానమంత్రి మోదీ ర్యాలీ అక్కడ జరగాల్సి ఉంది. కానీ చివరి రోజున ఆ వృద్ధురాలు మైదానం సమీపంలో ఎక్కడా కనిపించలేదు. భద్రతా ఏర్పాట్లలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అది కేవలం ఒక అపార్థమని భావించారు. కానీ ర్యాలీ రోజున ఒక పెద్ద ప్రమాదం జరిగింది.
అసలు ప్రణాళిక ప్రకారం మొదట ప్రజలు మైదానంలోకి ప్రవేశించాలి. ఆ తర్వాత ప్రధానమంత్రి మోదీ వేదికపైకి రావాలి. అయితే మోదీ రోడ్ షోతో ప్రజలను పలకరిస్తూ నేరుగా వేదిక వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ రోడ్ షో సమయంలో ప్రజలు కూడా ఆయన కాన్వాయ్ను అనుసరిస్తూ మైదానంలోకి వచ్చారు. రోడ్డు మొత్తం జనంతో కిక్కిరిపోయింది. అలాంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరిపైన నిఘా ఉంచి వెతకడం చాలా కష్టమైంది. ఆ జనసమూహం మధ్యలోంచి ఆ వృద్ధురాలు ఎలాగోలా మైదానానికి చేరుకుంది. కానీ ఆమె ఉద్దేశ్యం ఏమిటో ఎవ్వరికీ తెలియలేదు. ఇంతలో సాధారణ దుస్తులలో ఉన్న కమాండోలలో ఒకరు ఆ వృద్ధురాలను గుర్తించారు. వెంటనే హై అలర్ట్ సందేశం జారీ చేసి ఎలాగైనా ఆ మహిళను పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే జనసమూహాన్ని అవకాశంగా తీసుకుని ఆ మహిళ నెమ్మదిగా జనసమూహంలోకి చొచ్చుకెళ్లి కొన్ని నిమిషాల్లో ప్రధానమంత్రి మోదీ వెళ్లబోయే దారికి సరిగ్గా ఎదురుగా ముందు వరుసకు చేరుకుంది. కానీ అప్పుడు ఒక మహిళా ఎస్పీజీ కమాండో ఆ వృద్ధురాలి చేతిని పట్టుకుని పక్కకు లాగింది. ఆశ్చర్యకరంగా కమాండో ఆమెను పక్కకు లాగడానికి ప్రయత్నిస్తుండగా ఆ వృద్ధురాలు కదలటానికి నిరాకరించి అక్కడే ఉండిపోవటానికి ప్రయత్నించింది. దాంతో కమాండో ఆమెను బలవంతంగా ఈడ్చుకెళ్ళింది. ఆ తర్వాత ప్రజలెవరూ ఈ విషయాన్ని పసిగట్టకుండా ఉండేందుకు మిగిలిన కమాండోలు ఆమెను ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత నినాదాలతో ర్యాలీ ఎంతగా కోలాహలంగా మారిపోయిందంటే కొన్ని నిమిషాల్లో ఏం జరిగిందో ఎవరూ గ్రహించలేకపోయారు. అయితే ప్రధానమంత్రి మోదీ స్వయంగా అప్పుడప్పుడు ప్రజల వద్దకు వెళ్లి కరచాలనం చేసి వారిని పలకరించేవారు కాబట్టి వేదికపై నుండి ప్రజల వద్దకు వెళ్లవద్దని ఆయనకు నిశ్శబ్దంగా తెలియచేశారు. అయితే ఆ వృద్ధురాలిని పక్కకు తీసుకెళ్లి సోదా చేస్తుండగా కమాండోల చేతులు వణికాయి. ఎందుకంటే ఆమె తన బట్టల కింద దాచిన టైం బాంబుతో తనను తాను పూర్తిగా కప్పుకుంది. మరియు ఆ టైం బాంబు డిజిటల్ స్క్రీన్పై కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ ఆ వృద్ధురాలి వద్ద రిమోట్ లేదు. అంతేకాకుండా ఆమె ప్రవర్తన, మాటలు ఆమె చదువుకున్న మహిళ కాదని, కేవలం ఒక పావు మాత్రమేనని భద్రతా సంస్థలకు స్పష్టం చేశాయి. బాంబును నిర్వీర్యం చేసిన తర్వాత ఆ మహిళను కఠినంగా విచారించారు. ఆ తర్వాత ఆమె అసలు విషయం చెప్పేసింది. ఈ విచారణలోని మహమ్మద్ షేక్ పేరు బయటపడింది. మహమ్మద్ షేక్ భారత భూభాగంలో మతం ముసుగులో భయోత్పాతం సృష్టించే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFI అనే సంస్థకు ఏజెంట్ అని వెల్లడైంది. ఆ రోజు ప్రధానమంత్రి మోదీపై విజయవంతమైన ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత ఆ వృద్ధురాలిలాగే మిగిలిన 4 వ్యక్తులు కూడా దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బాంబులు పీల్చి అనియంత్రిత పరిస్థితిని సృష్టించడానికి ప్రణాళిక వేస్తున్నారని కూడా వెల్లడైంది. కానీ ఆ 4 వ్యక్తులు ఎక్కడున్నారో ఆ మహిళకు తెలియదు. అదే రాత్రి భద్రతా సంస్థలు మహమ్మద్ షేక్ను షాహీన్ బాగ్ ప్రాంతం నుండి అదుపులోకి తీసుకున్నాయి. కానీ అతడిని పట్టుకున్న సమయంలో ఢిల్లీ పోలీసులు, NSG కమాండోలు తమ పనిలో అరగంట ఆలస్యం చేసి ఉంటే మహమ్మద్ షేక్ బహుశా ఎప్పటికీ పట్టుబడకపోయే ఉండేవాడని తరువాత తెలిసింది. మోదీపై తాను చాలా కాలంగా ప్రణాళిక వేసిన ఉగ్రదాడి విఫలమైందని, మరియు ఆ దాడి కోసం తాను సిద్ధం చేసిన ఆత్మాహుతి దాడిదారుడు భద్రతా సంస్థల అదుపులో ఉన్నాడని తెలుసుకున్న అతను పారిపోవడానికి సిద్ధంగా తన ఇంట్లోని సామానులను హడావిడిగా సర్దుకున్నప్పుడు అతని ఇంటి తలుపు తట్టారు. తనను ఏ క్షణంలోనైనా పట్టుకోవచ్చని అతనికి బాగా తెలుసు. కానీ ఆ రాత్రి అతన్ని పట్టుకున్న కొద్దిసేపటికే భద్రతా సంస్థలకు మిగిలిన 4 గురించి కూడా తెలిసింది. ఆ తర్వాత వారిని వేర్వేరు నగరాల్లో రహస్యంగా పట్టుకున్నారు. ఈ విధంగా భారత ప్రధానిపై మరియు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలపై జరగాల్సిన దాడులను భద్రతా సంస్థలు అడ్డుకున్నాయి. మరియు వీటన్నింటిలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఢిల్లీలోని ఒక టీ స్టాల్ యజమాని మహేష్ కీలక పాత్ర పోషించారు. మహమ్మద్ షేక్ ఇంటికి వచ్చిన గుర్తు తెలియని సందర్శకుల గురించి మహేష్ మొదట్లోనే సమాచారం అందించకపోయుంటే ఈ సంబంధం బహుశా ఎప్పటికీ పరిష్కారమయ్యేది కాదు. అది పరిష్కారమయ్యే నాటికి చాలా ఆలస్యమైపోయుండేది. మరియు దుండగులు తమ లక్ష్యంలో విజయం సాధించి ఉండేవారు.